డేంజరస్ డే గాడు ఇంకా రాలేదండి. వదిలిపోయింది. దాన్ని కూడా పట్టండి రా. స్నానానికి వెళ్ళినమ్మా ఇంకా రాలేదేంటి? నువ్వేంటి ఇక్కడ? అన్యాయం జరిగిపోయింది. ఆడపిల్లలిద్దరిని ఆ డేగాగాడు కోడి పిల్లలు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయాడు. డేగాగాడ? అవును. పోలే కదా అని చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఆ అమ్మాయికి ఏమైనా జరిగిందంటే నీ చర్మం ఒలిచేసి నేను బూట్లు బెల్ట్లు తర్వాత కుట్టించుకోవచ్చు. ముందు వాళ్ళని రక్షించు. చక్కని చుక్కల కళ్ళ ముందుండేసరికి చీకట పడేదాకా ఆగుబుద్ధి వేయట్లేదురా. నడరా. అరే నడవమంటే మెల్లగా నత్తలా పాకుతాయంటే నడరా. అవి కొంచెం బిల్డప్ ఉంటే బాగుంటుంది కదా అని. కొంచెం ఎక్కువైంది. సరే పదండి. పదా. ఏంది బే దూబే, మన దగ్గర గుంటల్ని తీసుకురావాలి కానీ మగవాడిని తీసుకొచ్చావు. ఇంతకీ ఎవడీడు? ఈడి ఫేస్ కి చాలా వాల్యూ ఉంది బాసు. ఏ షరీఫ్ కి అప్పగించినా క్యాషే క్యాష్. ఇదిగో పలాసలో 25,000, మువ్వారంలో 30,000, ఎర్రగడ్డలో 50,000. బ్లాంక్ చెక్ లాంటాడు. ఎవరికి ఎప్పుడు ఎట్టా అప్పగించినా సొమ్మే సొమ్ము. అమ్మా బాబు నమ్మేసే డాకుగాడివి. నువ్వే అమ్ముకోక నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? అంటే మట్టగిడిసలాటాడు. పట్టుకోవడం చాలా కష్టమైంది. నా ఒక్కడి వల్ల కావట్లేదు. నువ్వు కూడా తోడున్నావు అనుకో, బోల్డ్ అంత సొమ్ము చేసుకోవచ్చు. వచ్చిన రివార్డ్ లో ఓ 50% నాకు ఇస్తే చాలు. అరే ఇంకా చూస్తారేట్రా, తీసుకెళ్ళి అమ్మాయి దగ్గర కట్టేయండి. రే పర్లా పర్లా. ఆగో, అక్కడ కాదు, టెంట్లో కట్టేయండి రా. కళ్ళ ముందుంటేనే కళ్ళలో దుమ్ము కొట్టే కంత్రిగాడు లోపల పెడితే జారిపోతాడు. అందుకని ఆళ్ళతో కలిపి కట్టి జాగ్రత్తగా కనిపెడుతుందాం. ఇంకా చూస్తానేట్రా, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ఎర్రా జాగ్రత్త, అసలు చిట్టుగా కొనుక్కుని పారిపోతాడు. బేగా చుక్కిచ్చావు ముక్కిచ్చావు, ఇంకా సెలరీ ఇచ్చేస్తే చెక్కేస్తా. ముందు అమ్మాయిల పని కానీరా. అమ్మాయిల పని అయ్యాక నువ్వు నాకు ఇచ్చేది ఏమిటి? బూడిద యాష్. అటే చూస్తున్నావు కదా, నా మీద తీసుకురావేంటి? ఏంది బే, నేను కన్నేసిన అమ్మాయిలే లేపుకుపోదామని వచ్చావా?
నీ దగ్గరున్న రివాల్వర్లో ఒకే ఒక బుల్లెట్ ఉంది. నువ్వు నన్ను కాలుస్తావో నేను విసిరే కత్తులకు బలవుతావో చాయిస్ నీదే. చంపావనుకో బతికిపోతావు, లేదా చచ్చిపోతావు. అందులో డైనమైట్ ఉన్నాయి, వెళ్ళి వాడిని పట్టుకోండి. మనం సైడ్ అయిపోతాం. బాబాయ్ ఆగు ఆగు బాబాయ్. వెళ్ళు. ఏంటి వెళ్ళు? వాళ్ళు వచ్చేస్తున్నారు, వెళ్ళు. కనీసం 200 అడుగులు ఉంటుందిరా మినిమం. అమ్మాయిలు కావాలరా నీకు? అమ్మాయిలు
నిన్ను శాఖ 18 ఏళ్లుగా నువ్వెవరి కోసమైతే వెతుకుతున్నావో ఆ వీరు దాదాగడి ఆచూకీ తెలిసింది. మచ్చ పుట్టుమచ్చ ఉంటుంది అతనికి. మొల కింద తొడపైన మచ్చ. మరి ఆ ముసలిది పుట్టుమచ్చ ఉన్నతను నాకు మొగుడవుతాడంది. ఇతనికి ఆ పుట్టుమచ్చ ఉందా? ఉంటే బావుండు. ఉందో లేదో ఎలా తెలుసుకోవడం? రాజా, నీకోసం నేను టీ చేశాను. టీ చేసావా? ఏదో తేడాలు వచ్చేస్తున్నారు బాబు. ఏం కావాలి నీకు? నాకే వద్దు గాని నువ్వు అరే ఓ ఐమ్ సారీ ప్యాంట్ విప్పు. ఏంటి? షర్ట్ మీద పడితే ప్యాంట్ ఇప్పాలా? విప్పు. ఇట్స్ ఓకే, నేను క్లీన్ చేసేస్తా. ఏమైంది నీకు? అవతల బా. అప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరిగిద్దని. ప్యాంట్ విప్పమంటే ఎందుకింత సిగ్గుపడుతున్నాడు? ఒకసారి విప్పితే ఏం పోయింది? ప్లాన్ అంతా పాడు చేశాడు. వచ్చేసింది ఇప్పుడు చూడు. మంటలు పైకి వచ్చేస్తాయి. ప్యాంట్ విప్పు. అరే మళ్ళీ ప్యాంట్ ఇప్పుతానట. నీకు మధ్యలో పోయిందా?
మందేమైనా తాగేస్తున్నావా ఏంటి? నువ్వు విప్పు విప్పే నేను చెప్తాను. అరే మళ్ళీ ప్యాంట్ ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. బోనా అదే ప్యాంట్ విప్పడానికి ఎందుకు ఎంత ఫోర్స్ కొడుతున్నాడు? వీడికొక్కడికే ప్యాంట్ ఉన్నట్టు పెద్ద. మంట ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా భువన, నువ్వెక్కడున్నా సరే ఏ ప్రమాదం లేకుండా క్షేమంగా ఉంటే అంతే చాలు. నన్ను చావు వెంటాడుతోందని నాకు తెలుసు. ఈ రోజు నేను ఇలా చూడగలుగుతున్నానంటే దేవుడు లాంటి ఆ డాక్టర్ చలవే. అరే లేవద్దు, పడుకోండి పడుకోండి. మీరు డాక్టర్ని. నది ఒడ్డున బుల్లెట్ గాయాలతో పడున్న మిమ్మల్ని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. కొన ఊపిరితో ఉన్న మిమ్మల్ని కాపాడగలిగాను, కానీ